హలో గాయ్స్, ఈరోజు మా కాలేజ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మేమైతే బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. సో ఇంకా సైన్స్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట. సైన్స్ సెంటర్ ఇదైతే మనకి జూ పార్క్ చాలా దగ్గరలో ఉంటుంది, అంటే అలిపిరికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. సో ఇది మేమైతే వచ్చేసినాం. మేమైతే 5 మెంబర్స్ వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడ పుల్లి ఉంటే పుల్లి యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అయితే రీల్ కోసం కంటెంట్ తీస్తా అన్నాం. మా ఫ్రెండ్స్ అయితే దాన్ని స్పాయిల్ చేస్తా అన్నారనమాట. నేను ఏదో రీల్ కోసం తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ ఇంకా వాళ్ళని తిట్టేసి ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అవి ఇవి చూసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ బొమ్మతో ఫోటో దిగుదాం అని డిసైడ్ అయ్యాం. మా ఫ్రెండ్ అయితే పోజెస్ ఎలా పెట్టాలో చెప్తాన్నాడు అనమాట. నెక్స్ట్ మేమైతే అలా పోజెస్ పెట్టేసినాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ బొమ్మతో ఫొటోస్ అన్ని బాగా దిగినాం, బాగా క్లోజ్గా దిగినామని వాడైతే సారీ చెప్తాన్నాడు బొమ్మకి. నెక్స్ట్ వాడి బాధ అయితే కుందేలకు చెప్పుకుందామని వచ్చాడనమాట. ఆ కుందేలు అయితే వినట్లేదు, వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ స్పైడర్ వెబ్ లాంటిది ఏదో వేసింటే మేమందరం అయితే ఎక్కి తొక్కేసాం అనమాట. మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, వాడైతే ఊపించేస్తా అన్నాడు మొత్తం వెబ్ని. ఇంకా బయట ఆడుకున్నది చాలనేసి ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చాక ఇక్కడ సైకిల్ యాక్టివిటీ ఉందన్నమాట. మా ఫ్రెండ్ అయితే దాన్ని తొక్కకుండా ఇట్లా తిప్పుతా అన్నాడు, సో ఎక్కిరించానమాట. సో ఇంకా వాడైతే సైకిల్ ఎక్కి తొక్కేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఫిజన్కి ఫ్యూజన్కి తేడా అడిగిండే, నేనైతే మా ఫ్రెండ్కి చెప్తాండా, వాడు స్నాప్ తీసినాడు అనమాట. ఇంకా నవ్వేసిన. నెక్స్ట్ ఇంకా టెస్లా కాయిన్ ఇక్కడ ఏదో ఎక్స్పెరిమెంటల్గా ఉంది, అదైతే కొంచెం బాగుంది. అంటే ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ స్కూల్ కిడ్స్కి చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా డైనోసార్ పార్క్ అయితే ఉంది, ఇదైతే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సౌండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ ఉంటే ఫుల్గా ఊగేసా.